విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి గుడివాడ. బాధ్యతతో సహాయం అందించి విమర్శలు చేయాలంటూ కౌంటర్ ఇచ్చిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ పరివాహిక ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కలెక్టర్. పరిస్థితి అదుపులోనే ఉందన్న ఎంఎం హరేంద్ర ప్రసాద్. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం. కోస్తాంధ్రలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రచారం కోసమే చంద్రబాబు జేసీబీ ఎక్కి స్టంట్స్ చేశారంటూ ఆరోపించారు. మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు లాసన్స్ బే కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఇవన్నీ గడిచినటువంటి 10 రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని, పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకనే మొన్న గౌరవ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం. ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక, పగలనక, మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే
ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వాటిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు కొత్త విషయం బయటపడతా ఉంది. జరిగినటువంటి ఈ వైపరీత్యం, దీనికి గల కారణాలు, దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్ లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్లు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ 15,000 క్యూసెక్లు, 15,000 నుంచి 20,000 క్యూసెక్లు. దీని నుంచి వరద వస్తుంది, ఇంట్లో పైనుంచి వస్తూ ఉంది. దీనివల్ల ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి దానికి సంబంధించినటువంటి డిఈ, ఆయన పేరు మాధవ్ నాయక్, ఆయన మేము 20 గంటల ముందుగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కి, స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరిచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు. 20 గంటల ముందు చెప్పినప్పటికీ మేము స్పందించలేదు అనేటువంటిది మరికొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకు ఈ స్థాయికి, అంటే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు? ఎందుకు అంటే విజయవాడ ప్రాంతం కానీ లేదా అమరావతి ప్రాంతం కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం మొలవదని చెప్పాలనుకున్నారా? ఇదిలా ఉండగా బాధ్యతతో ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విజయవాడలో ప్రభుత్వ సహాయక చర్యలపై విమర్శలకు పాయకరావుపేటలో హోంమంత్రి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. విషయం ఏంటంటే, ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో ఎక్కడ కూర్చొని మాట్లాడమన్నాం కాదు, ఒకసారి విజయవాడ రమ్మనండి. విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటది. అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏమైంది, పైసా ఖర్చు లేనిది కదా ప్రెస్ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడటం. అందుకని నోటుకు వచ్చిన డేరు పడితే మాట్లాడుతున్నారు. కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎంతమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపిల్లల సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈ రోజు మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ తెలిసి బెంగళూరు వెళ్లాల్సిన అవసరం వచ్చిందండి ప్రతిపక్ష నాయకుడు గారు పులివెందుల ఎమ్మెల్యేకి? ఏంటి అవసరం? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయన బాధ్యత లేదా? విజయవాడలో ముందు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు? ఆ పాస్పోర్ట్ ఇచ్చిండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు. పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నారు. వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు. అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్, ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం. అంతే. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి మాకు బయటకు వచ్చిందండి ఈ రోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్తున్నారో అవి ఇంతకు ముందే అక్కడ చేరుకోవడం, అదేవిధంగా వాటికి యాక్చువల్ గా 32 టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ, అది ఆ 32 టన్స్ ఉన్న పడవలు 3 లింక్స్ కట్టి, యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు. దీనికి 32 టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు, ఇనుప లింక్స్ పెడతారు. అటు లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టేసినట్టు వదిలేసి, అంటే కావాలని అది. అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గాని, జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గాని
ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే, నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ 32 టన్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగిలింటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి? అప్పటికి 11 లక్షల క్యూసెక్స్ వాటర్ ఉంది, 11.4 క్యూసెక్స్ వాటర్ ఉంది. పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి, వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే, ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఆల్రెడీ 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే చెరువుల దగ్గర ఇప్పుడు చెరువులు ఆక్యుపై చేసి హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిన చెరువులు ఆక్యుపై చేసి ఈ చేపల చెరువులు అది వేసిన ఇవన్నీ కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తున్నాం. ఎక్కడ కూడా నేచర్ కి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఈ బ్రీచెస్ పడడానికి ఆస్కారం ఉన్న ప్లేసెస్ గానీ, అదేవిధంగా ఎక్కడైనా వాటర్ ఫ్లో వెళ్ళని పరిస్థితుల్లో గానీ అక్కడ సర్వేలు కూడా చేయించి అవన్నీ ఏదైనా తేడా ఉంటే కనుక అవన్నీ కొట్టే పరిస్థితి ఉంటుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఈ బుడమేరు బాధితులు ఎవరైతే ఉన్నారో, దాని కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని. నాయకుడు ఎవరు ఉండరు. ఈ రోజు ప్రజలందరి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క ఈ ప్రాబ్లం రావటం దురదృష్టకరం, ఈ వరదలు రావడం దురదృష్టకరం అని భావిస్తూనే, ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలోని కూడా గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఒక ప్రహరీ గోడ అయితే పడింది. అంతకుమించి ప్రాబ్లం ఏమీ జరగలేదు. ఇమీడియట్ గా రేపే ఈ 3-4 జిల్లాల కలెక్టర్స్ తోని, అదేవిధంగా అన్ని అఫీషియల్స్ తోని రేపు రివ్యూ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, RWS డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా క్రోడీకరించుకొని ఎక్కడైనా రోడ్లు ప్రాబ్లం అయినా రోడ్లు ఇమీడియట్ గా వేసేదానికి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్స్ స్ట్రెంత్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా IAS ఆఫీసర్ దగ్గర నుంచి ఒక VRO స్థాయి, VAO స్థాయి వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గ్రామాల్లో ఉండి వరద సహాయక చర్యల్లోని పాల్పంచుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందున్నారు. మరియు ముందుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గత 10 రోజులుగా వరదలు, అదేవిధంగా వర్షాలు ఆంధ్రప్రదేశ్ ని కొంచెం అతలాకుతలం చేయడం మనం అందరం కూడా చూస్తున్నాం. సుమారుగా విజయవాడలో వచ్చిన ఫ్లడ్ కి సుమారుగా విజయవాడ ప్రాంతం అంతా మునిగే పరిస్థితి. ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గత 9 రోజులుగా కలెక్టరేట్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్ నుంచే చేస్తూ అక్కడే పడుకొని, అక్కడే బస్సులో ఆయన పడుకొని సుమారుగా 9 రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం మనందరం కూడా చూస్తున్నాం. సుమారుగా ఈ 9 రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు, భోజనము, టిఫిన్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్, డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడ కూడా బుడమేరు దగ్గర నుంచి వచ్చిన బ్రీచ్ ని కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజుల నుంచి అక్కడే రాత్రింబగళ్ళు ఉండి ఆ బుడమేరుకున్న 3 బ్రీచ్లు కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని, తమ హక్కుల సాధన కోసం KGH క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపట్టిన నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా బీవీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో రద్దు అయితేనే కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని KGH తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,500 మంది నర్సులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సచివాలయంలో పనిచేస్తున్న ANMలు MPHW పేరుతో నామమాత్రపు శిక్షణ ఇచ్చారని తెలిపారు. మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రెగ్యులేట్ చేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వం జీవో 115 తీసుకోవడం చాలా దుర్మార్గం అమలు చేస్తున్నాను. అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ANMల్ని నియమించి వాళ్ళు ANMలు రెగ్యులర్ స్టాఫ్లుగా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం
కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. దీన్ని డెఫినెట్గా తెలుగుదేశం ఖండిస్తుంది. ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏం మీరు చెబుతా అడుగుతున్నాను. ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి అందరూ ఈ కుటుంబం గెలిపించారు. మరి ఈరోజు దుర్మార్గంగా 115 జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళకి వీళ్ళు కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏఎం లోటం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవో వచ్చి డిమాండ్ చేస్తున్నాం. నేను గత 14 సంవత్సరాల నుంచి కూడా కేజీహెచ్లో స్టాఫ్ నర్స్గా విధులు నిర్వర్తిస్తున్నామండి. ఇక్కడ గత 14 సంవత్సరాల నుంచి కూడా స్టాఫ్ నర్సెస్ కొరత ఉందని చెప్పేసి ప్రతి ప్రభుత్వానికి కూడా మనం రిమైండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఏఎన్ఎంల నుంచి తీసుకొచ్చి వాళ్ళని జిఎన్ఎంలుగా ప్రమోట్ చేసేసి వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా కూర్చోబెట్టి స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది అని చెప్పేసి మన కృష్ణబాబు గారు మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా అంటే స్టాఫ్ నర్సెస్కి పోస్టెస్కి ఇవ్వడానికి డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేయడానికి మాత్రం జీవోలు అడ్డొచ్చేస్తున్నాయి ఆయనకి. ఎందుకు వస్తున్నాయి అనేది విషయం ఏంటనేది క్లియర్గా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. అలాంటి కోవిడ్ టైంలో కూడా చాలా, ఎందుకంటే కోవిడ్ కిట్లు వేసుకొని యూరిన్ మోషను అట్లీస్ట్ వాటర్ తాగడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి ఈరోజు ఫ్యామిలీస్ అంతా రోడ్డు మీద పడిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మాకు ఏమైనా వస్తే క్వారంటైన్ ఇవ్వడానికి కూడా స్టాఫ్ నర్సెస్ ఏమైనంటే కాంట్రాక్ట్ బేసిస్ ఏమైనంటే మరి అలాంటి కాంట్రాక్ట్ బేసిస్ని పెట్టినప్పుడు జీవోలు ఏమీ రావండి. కృష్ణబాబు సార్కి చాలాసార్లు మేము రిమైండ్ చేసాం వెళ్ళి రెగ్యులరైజేషన్ చేయండి అనేసి. 2014 లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. కానీ రెగ్యులరైజేషన్ చేసిన విషయంలో ఒక్క స్టాఫ్ నర్స్ రాలేదు. ఆ లిస్టుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేదు. ఈ రోజుకి రెగ్యులరైజేషన్ లేకుండా ఇదే కాంట్రాక్ట్లో 14 సంవత్సరాల నుంచి రెగ్యులరైజేషన్ లేకుండా సర్వీసులు ఇస్తున్నాం. ఏఎన్ఎంస్ని మాత్రం అలాగే 115 జీవోని రద్దు చేసి వాళ్ళని వాళ్ళ పొజిషన్స్కి పంపించేయాలి వెనక్కి. అలా అని చెప్పేసి వాళ్ళని మేము వాళ్ళు స్టాఫ్ నర్సెస్ అవ్వద్దు, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వద్దని మేము చెప్పట్లేదు. వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయండి, వాళ్ళ బ్యాక్ పొజిషన్స్ పంపించేసి ఈరోజు రెగ్యులరైజేషన్కి మేము చాలామంది అర్హులు ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ 14 సంవత్సరాలు ఉన్నారు, 15 సంవత్సరాలు ఉన్నారు, 2007 నుంచి చేస్తున్న స్టాఫ్ నర్సెస్ కూడా ఇప్పటికీ కంటిన్యూషన్లో ఉన్నారు. అలా జీవో ఇల్లీ జీవో అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ గొడవలు పెట్టి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ జీవోలు రకరకాల జీవోలు క్రియేట్ చేసి స్టాఫ్ నర్సెస్ మధ్య ఐక్యత లేకుండా చేసేసి మీరు తన్నుకోండి అని చెప్పేసి ఈరోజు ఏఎన్ఎంస్ని ఏమొచ్చి రెగ్యులరైజేషన్ చేసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ సర్వీసుల్లోనే మగ్గబెట్టేస్తున్నారు. కాబట్టి 115 జీవోని రద్దు చేసి ఈరోజు వాళ్ళ బ్యాక్ పొజిషన్స్ పంపించేసి మా సర్వీసెస్ని రెగ్యులరైజేషన్ చేయండి. ప్రభుత్వ గుత్తేదారులకు ఇచ్చే విధంగానే కాంట్రాక్ట్ వర్కర్స్ కు కూడా జీతభత్యాలు చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆనందరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్ల సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తాగునీరును అందించడం, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతభత్యాలను కోతలు లేకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కార్మికుల శ్రమ దోపిడీ ప్రభుత్వాలకు మంచిది కాదని హితవు పలికారు. ఆనంద్ గారి నాయకత్వం, ఆనంద్ గారి నాయకత్వం, ఆనంద్ గారి నాయకత్వం, ఆనంద్ గారి నాయకత్వం. ఈరోజు ప్రధాన డిమాండ్ మాది గుత్తేదారులకు ఏ జీతాలు ఇస్తున్నారో అదే జీతం మాకు కూడా రెగ్యులర్గా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండు. అదే రకంగా ప్రజలకి నాణ్యమైన నీరుని అందించాలని చెప్పేసి మా రెండవ డిమాండ్గా ఈ రెండు డిమాండ్ల మీద ఈరోజు మేము సమ్మె చేస్తున్నాం తప్పించి ఇంకొక ఏ ప్రభుత్వానికో లేకపోతే ఎవరికి వ్యతిరేకంగా కాదు. మేము ఇక్కడ ఉన్న అధికారులు చేస్తున్నటువంటి పనుల వల్ల మేము నష్టపోతున్నాం కనుక ఈ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చి మమ్మల్ని అనడొక్కాలని చూస్తున్నారు కనుకనే మీ ఈరోజు సమ్మెకు పూనుకోవడం అన్నది జరిగింది. ఖచ్చితంగా గుత్తేదారులకు ఏదైతే ఇస్తున్నారో
అదే జీతం మాకు ఇవ్వాలి తప్పించి మాకు అంతకు మించి మేము అడగట్లేదు, కొత్తగా ఇవ్వమని చెప్పేసి మేము అడగట్లేదు. అదే రకంగా పైప్ లైన్ల నీటిలో కూడా ప్రజలకి మంచి నీటిని సక్రమంగా అమలు చేసే విధంగా ఉంచాలని చెప్పేసి మేము కోరుతాం. ఇందులో 1450 మంది పనిచేస్తున్నారు. ఈ 1450 మంది వాట్సాప్ లైన్లో పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా రైవాడ్ కెనాల్ ఎంతమంది, వాళ్ళు ఒక 100 మంది, ఇంచుమించు 1550 మంది పనిచేస్తున్నారు. 25 లక్షల మంది జనాభాకి నీరు అందించడానికి ఓన్లీ 1550 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా సరిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే డెప్త్లు సిక్కులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి ఇమీడియట్గా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానివల్ల వాళ్ళు కొంతమంది వస్తారు. ఏదైనా 2000 మంది ఉంటే కానీ ఈ వాట్సాప్ లైన్ స్ట్రీమ్ లైన్ చేయడం కష్టం. ఎందుకంటే ఈరోజు వీక్లీ ఆఫ్లు లేవు చాలామందికి. పంప్ హౌస్లో పనిచేస్తున్న వాళ్ళకి వీక్లీ ఆఫ్ కానీ సెలవు కానీ ఏమీ లేదు. ఆ ఉన్న ఇద్దరే అడ్జస్ట్ చేసుకొని ఈడొక 2 రోజులు ఆడొక 3 రోజులు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ జబ్బు జ్వరం వచ్చినా సరే సెలవు పెట్టడానికి వీళ్ళని పరిస్థితి ఉంది. కనుక అందరికీ అక్కడ మ్యాన్ పవర్ను పెంచి వీక్లీ ఆఫ్లు ఇవన్నీ కూడా అమలు చేయాలని కోరుతున్నాం. దీంతో ఈరోజు మేము ఇస్తున్నాం, సమ్మె నోటీస్ ఇప్పుడు ఇస్తున్నాం. 14 రోజుల లోపల మా సమస్య పరిష్కరించకపోతే మేము మళ్ళా నిరోధక సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. విశాఖ ఉక్కు మరియు ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై ద్వారకా నగర్ నందు గల పౌర గ్రంథాలయంలో విశాఖ ఉక్కు అధికారుల సంఘం, విశాఖ ఉక్కు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం, విశాఖ ఉక్కు ఓబీసీ ఉద్యోగుల సంఘం, విశాఖ ఉక్కు రిటైర్డ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కేవీబీ ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును తక్షణమే సెయిల్లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోజుకు 26 టన్నుల ఉత్పత్తిని అందించే సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ ముడి సరుకులు లేక కేవలం 5000 టన్నులకు పరిమితమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ పై దృష్టి సారించి ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపకుండా సెయిల్లో విలీనం చేసేందుకు చురుకుగా కదలాలని వారు పిలుపునిచ్చారు. ఈ రోజున ఎందుకు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టామంటే స్టీల్ ప్లాంట్కి వర్కింగ్ క్యాపిటల్ లేక రా మెటీరియల్ లేక ప్లాంట్ ప్రొడక్షన్ 3 ఫర్నేసులతో తీయాల్సింది ఇవాళ రోజున ఒక సింగిల్ ఫర్నేస్కి వచ్చేసింది. 21,000 టన్నులు మేము తీయగలిగిన సామర్థ్యంతో ఉంది. ఇంతకుముందు తీసాము, కానీ ఇప్పుడు కేవలం 5-6 వేలు మాత్రమే ప్రొడక్షన్ అవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఎక్విప్మెంట్ పాడైపోయి స్టీల్ ప్లాంట్ కోలుకోలేని పరిస్థితి వస్తుంది. దీనికోసం ఆర్థిక సాయం కోసం మేము ఉక్కు మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళాము. అయితే అది మా చేతిలో లేదు, ఇది ప్రధానమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పెద్దలు కూడా దీని మీద ఇన్వాల్వ్ అయితే తప్ప మీకు సహాయం వచ్చే అవకాశాలు లేవని చెప్పి చాలా క్లియర్గా చెప్పడంతో మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ ముందు కలిసి చెప్పాము. మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. అత్యవసరంగా చాలా ఎమర్జెన్సీగా తీసుకుని సెయిల్లో విలీనం చేసే విధంగా, అలాగే ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరి దగ్గర నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా వినతి చేయడం కోసం మేము పెట్టుకున్నాం. ఈ సమావేశాన్ని పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తాలూకు సమస్య, మైనింగ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది, సెయిల్లో కలిపితేనే అవుతుంది. సెయిల్లో కలపకపోతే మాకు మైన్స్ వచ్చే అవకాశాలు లేవు. ఏదైనా తాత్కాలికంగా ఇచ్చినా కూడా మళ్ళీ అగైన్ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇబ్బందులు కలుగుతాయి. సెయిల్లో కలపడం ద్వారా విశాఖ ఉక్కుని మరింత విస్తరించవచ్చు. ఇక్కడ నిర్వాసితులను కూడా ఉద్యోగాలు వస్తాయి. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కాపాడబడుతుంది. ఈ ఉద్దేశంతోనే మేము సెయిల్లో కలపడానికి వీలుగా స్టీల్ని స్ట్రాటజిక్ రంగంలో ఉంచే విధంగా పాలసీలో మార్పులు చేయాలని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేయడం మా ప్రధాన ఉద్దేశం. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ పరివాహిక ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ స్థితిగతులను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ పరివాహిక ప్రాంతాలు, గోపాలపట్నంలో పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలోకి చేరిందన్నారు. ప్రస్తుతం పరివాహిక ప్రాంతంలో వర్షాలు లేనందున ఎటువంటి ఇబ్బంది లేదని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలియజేశారు. జలాశయానికి ఉన్న 6 గేట్లకు గాను 4 గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో జలాశయం నీటిని పూర్తిగా తాగునీటికి వినియోగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈరోజు విశాఖపట్నం జిల్లా పెండురుతి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్లు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ కెన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని, ఈ మేరకు విశాఖలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని, ఒడిశాలో పూరికి 70 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. మనకి తాజాగా అందిన సమాచారం ప్రకారం అంటే ఉదయం 8:30 గంటల ఆ ప్రాంతానికి అది పూరికి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఒడిశాలో నుండి పరదీప్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 90 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఇది వాయు దిశగా కదులుతూ ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో ఈరోజు అది మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు అందిన సమాచారం నెక్స్ట్ 3 అవర్స్లో అది పూరి ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అది ఫర్దర్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో మనకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా పరిస్థితి చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే మోస్ట్ లైక్లీ అట్ మెనీ ప్లేసెస్ అని చెప్తున్నాం. అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్ఫాల్ ఈజ్ లైక్లీ టు అకర్ ఎట్ మెనీ ప్లేసెస్ ఆన్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్. అలాగే దక్షిణ కోస్తా చూస్తే అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ కొన్ని జిల్లాలకైతే ఇంకాను ఈరోజు కూడా భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల వరకు చూస్తే అదే భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగలేటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్తీపురమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకైతే ఈ 24 అవర్స్ పీరియడ్ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలు అనేటువంటి కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నెక్స్ట్ 24 అవర్స్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం దృష్ట్యా మన ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఉంది. అవి క్రమేపీ సాయంత్రానికి అది బలహీనపడుతూ ఓవరాల్గా మన కోస్ట్ అంతా కూడా స్క్వేలీ విండ్స్ రూపంలో గంటకి 35 to 45 కిలోమీటర్స్ వరకు వీచే అవకాశం ఉంది చేత. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా ఉత్తరాంధ్రలోను అలాగే దక్షిణ కోస్తాలోను కూడా కంటిన్యూ అవుతుంది, రఫ్నెస్ ఎక్కువ అంచేత. ఈ కారణాల చేత కూడా ఇంకనూ మనకు ఒక నెక్స్ట్ 2 days వరకు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఇంకా కంటిన్యూ అవడం, దాని ద్వారా వచ్చేటువంటి స్క్వాలీ విండ్స్ ఇంకా పోర్ట్స్కి మన ఉత్తరాంధ్రలో నుండి నౌకాశ్రయాలు అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న చేత ఈరోజు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా అంటే రేపు కలిగిపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి గుడివాడ. బాధ్యతతో సహాయం అందించి విమర్శలు చేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ పరివాహిక ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కలెక్టర్. పరిస్థితి అదుపులోనే ఉందన్న ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం కోస్తా ఆంధ్రాలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.